పేటిఎం ఎవరు? నేనే. 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీ చీకట్లో ఉంది, అంధకారంలో ఉంది. అప్పుడు నాకు తెలిసి ఇప్పుడున్నంతమంది నాయకులు, ఇప్పుడున్నంతమంది ఎవరు కూడా అప్పట్లో లేరు పవన్ కళ్యాణ్ గారి పక్కన. మేబీ ఆయన గెలిచాడనో వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. అప్పట్లో ఎవరు లేరు. ఉన్న వాళ్ళు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓడిపోయాడు కదా, ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా, ఈ గ్యాప్లో లాస్ట్ 2 years వచ్చేసి మనం ప్రచారం చేసుకోవచ్చు, ఈ గ్యాప్లో మనం వ్యాపారాలు చూసుకుందాం అని చెప్పేసి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళారు చాలామంది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఎక్కడికి వెళ్ళినా, సభ పెట్టినా, ఓ ర్యాలీ చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక్కడే చేసుకున్నాడు. కానీ ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని మేము అప్పట్లో బాగా ఇష్టపడేవాళ్ళం. అప్పుడేంటి, ఇప్పుడు కూడా మేము డైహార్డ్ ఫ్యాన్సే. నేను డైహార్డ్ ఫ్యానే పవన్ కళ్యాణ్ గారికి. కానీ అప్పట్లో ఉన్న ఫ్యానిజం వేరు, ఇప్పుడు ఉన్న ఫ్యానిజం వేరు. పవన్ కళ్యాణ్ గారిని అప్పట్లో ఎవడైనా ఏదైనా అంటే టక్కున కొట్టి మాట్లాడతాం, అలాంటి ఫ్యానిజం ఉండేది. కానీ ఇప్పుడు ఎవడెవడో గొట్టంగా వచ్చి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు కదా, పాలిటిక్స్లో ఇవన్నీ సహజం అని చెప్పేసి అనుకుంటున్నాం. అప్పట్లో లాగా కాదు. పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా మాట్లాడుతున్నందుకు కోపంతో వచ్చాం మేము రాజకీయాల్లోకి. ఈ సోషల్ మీడియాలో కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ మేము తిరిగి చేసినవి దాదాపుగా 2019 నుంచి 2024 వరకు మేము చేసాం. చాలా వరకు ఆయన మీద ఒక మాట పడితే అది రివర్స్ వాళ్ళకి ఎంత స్పీడ్గా వెళ్ళేదంటే, వాళ్ళు పెట్టిన 5 నిమిషాలకు రిటర్న్ పోస్ట్ వచ్చేది. పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మాట్లాడినా, లేదంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని మాట్లాడినా కానీ, ఆయన మీద ఏ అలిగేషన్ వచ్చినా దాన్ని తిప్పికొట్టడంలో ముందుండేవాళ్ళు. నాలాంటి చాలామంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉండి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఈరోజు క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు. చాలామంది నాతో పేర్లు ఎందుకు కానీ మన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అరే నాకు కూడా క్వశ్చన్ చేయాలని ఉంది నరేంద్ర, నీ మాదిరిగా మాట్లాడాలని ఉంది, కాకపోతే మన వాళ్ళకి ఎక్కడ నచ్చదో, ఎక్కడ మనకి దూరం అయిపోతారో అనే భయంతో నేను మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నారు. మనకి అధికారంలోకి రానప్పుడు మనం ఎంతైనా సపోర్ట్ చేయొచ్చు, తప్పు చేసినా ఒప్పు చేసినా మనం ఏదైనా చేయొచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు జరుగుతున్నప్పుడు మనం మాట్లాడకపోతే తప్పు మందవుతుంది. ఆ తప్పు నేను చేయాలనుకోవట్లా, కాబట్టి ఇప్పటికి కూడా నేను మాట్లాడుతున్నా. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఏం మాట అనట్లేదు, కేవలం అడగండి సార్, చేయండి సార్, ఇలాంటివి అడుగుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పాం, చేయలేదు. ఇప్పటి వరకు కూడా కాలేదు ఎవరికి. సూపర్ 6 అన్నాం, జరగలేదు, చాలా జరగట్లేదు. 3 సిలిండర్లు ఇవన్నీ కూడా వగేరా ఉన్నాయి. వీటన్ని గురించి అడుగుతున్నాం అంతే, మేము ఎక్కువ మాట్లాడలేదు. ఇలాంటివన్నీ అడుగుతున్నాం, అవి చేయండి సార్ అంతే. అంతకు మించి నేనేం అడగట్లా, అంతకు మించి ఏం తిట్టట్లేదు కూడా. కళ్యాణ్ గారిని తిడితే నాకు ఆనందమా? నాకేమన్నా సంతోషంగా ఉంటుందా కళ్యాణ్ గారిని ఏదన్నా అంటే? ప్రాణం పెట్టి గెలిపించుకున్నామండి. ఎట్లా 1-2 మాటలు కాదు, ఎవడెవడో గొట్టంగాడు వచ్చేసి మా అమ్మ గురించి మాట్లాడతాడు, మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఇలాంటివన్నీ భరిస్తూ, ఇలాంటివన్నీ చేస్తూ మేము వచ్చాం జనసేన పార్టీకి. ఈ అధికారం తీసుకొచ్చుకున్నాం, ప్రాణం పెట్టి గెలిపించుకున్నాం. కళ్యాణ్ గారిని తిట్టుకోవడం, ఆయన్ని విమర్శించాలని నాకు మాత్రం ఉంటుందా? నాకు బాధ కదా. మీరు అర్థం చేసుకోవాలండి, ఇప్పటి వరకు మనతో కలిసి ఇలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అనేది మీరు ఆలోచించాలి. కామెంట్ పెట్టడం సింపులే, కానీ ఆ కామెంట్ వెనక ఇంకో మనిషి అంటే మన వాళ్ళే మనల్ని తిడుతున్నారనే ఒక ఫీల్ ఉంటుంది చూడండి, చాలా బాధ అండి. ఎవడైనా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ మీరందరూ మా వాళ్ళు, జనసేన పార్టీ మనుషులు, మీరే ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా అడగండి. నరేంద్ర నువ్వు ఇది రాలేదు అన్నావు, ఇది వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదు అన్నావు, జరుగుతుంది చాలామంది, కానీ చూపించండి, నాకు చెప్పండి, తప్పు అయిపోయిందని చెప్తాను.
నాకు మాత్రం ఏం సరదా కాదండి పవన్ కళ్యాణ్ గారిని అనడం కానీ ఏమన్నా చేయడం కానీ కూటమి గవర్నమెంట్ని ప్రశ్నించడం కానీ నాకేం సరదానా జరగట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజల్లో వ్యతిరేకత రాకూడదు కాబట్టి ముందుగానే చెప్తున్నాం. అది చెప్తే నువ్వు పేటీఎం గాడివి వైసీపీ కోర్టువి అంటారా, మీ ఇష్టం అది. కానీ దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.